నమస్తే జిగర్ వ్యూవర్స్. సో మార్నింగే కంగువా మూవీ చూడడం జరిగింది. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బాగుందండి. మరీ సూపర్ ఎక్స్ట్రాడినరీ చింపేశారు, ఇరగదీశారని చెప్పను కానీ ఓకే, ఒక్కసారి అయితే ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలండి. మూవీ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్తుంది మనందరినీ. ఓవరాల్గా మూవీ ఎక్స్పీరియన్స్ బాగుంది. మూవీ స్టార్టింగ్ 30 మినిట్స్ స్లోగానే ఉంటుంది. 30 మినిట్స్ తర్వాతనే మనకి మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మెయిన్ స్టోరీ స్టార్ట్ అవ్వగానే సూర్య గారి ఎంట్రీ, బాబీ డియోల్ ఎంట్రీ, ఆ బీజిఎం, ఆ వరల్డ్ బిల్డింగ్ అంతా బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ మళ్ళీ స్లోగా స్టార్ట్ అవుతుందండి. సెకండ్ హాఫ్ స్లో స్టార్ట్ అయిన తర్వాత క్లైమాక్స్ మళ్ళీ హైప్ ఇస్తుంది. క్లైమాక్స్ 30 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ ఇస్తాయండి. క్లైమాక్స్లో మనకి ఒక కేమియో ఉంటుంది, ఒక స్టార్ హీరో, స్టార్ సెలబ్రిటీ కేమియో ఉంటుంది. సో అది ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు అందరూ. యాక్టర్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్గా సూర్య గారు, ఫ్రాన్సిస్ అండ్ కంగువా క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగా చేశారండి. ఆయన హార్డ్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది మనకు మూవీ మొత్తంలో. బాబీ డియోల్ ఇంట్రడక్షన్ బాగుంటుంది, కానీ యాజ్ ఎ విలన్ ఆయన క్యారెక్టరేషన్ బిల్డ్ అంత ఇంపాక్ట్ అనిపించదు. ప్రాపర్ ఎండింగ్ ఉన్నట్టు కూడా అనిపించదు మూవీ మొత్తంలో. అండ్ దిశ పటాని మాత్రం లిమిటెడ్ స్క్రీన్లో ఉంటుంది, జస్ట్ ఒక సాంగ్ కోసమే తీసుకున్నట్టు అనిపిస్తుంది. అండ్ సెకండ్ పార్ట్లో చూడాలి ఇంకా ఆమె రోల్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తారో లేదా అన్న సంగతి. అండ్ జోగి బాబు కామెడీ టైమింగ్ కూడా అంత జనరేట్ అయినట్టు ఏం అనిపించదు. అండ్ స్క్రీన్ టైం కూడా చాలా తక్కువ. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా. డిఎస్పి గారు అయితే సినిమాకి బెస్ట్ ఇచ్చారు. ఫైర్ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గూస్ బంప్స్ వస్తాయి థియేటర్లో ఒక హై ఫీల్ వస్తాయి ఆ సాంగ్ వింటూ ఉంటే. స్క్రీన్ ప్లే మాత్రం ఓకే ఉంటుంది. ఇంకొంచెం ఫోకస్ చేస్తుంటే బాగుండేది. అక్కడక్కడ ల్యాగ్ ఫీల్ వస్తుంది స్క్రీన్ ప్లే వల్ల. నెక్స్ట్ ఫ్లా వచ్చేసి సూర్య గారి వాయిస్ అండి. మనకి ప్రీవియస్గా వాయిస్ ఇచ్చిన శ్రీనివాసమూర్తి గారు లేకపోవడం వల్ల వేరే వాళ్ళు ఇచ్చినట్టున్నారు. ఆయన వాయిస్కి అంత తొందరగా కనెక్ట్ అవ్వలేం. సో ఇది మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు మూవీలో. అండ్ 3D ఎక్స్పీరియన్స్ కూడా అంతగా బాగాలేదు. సో బెటర్ మీరు 2Dలో ట్రై చేయండి. సో ఇదండి ఓవరాల్గా కంగువా మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు కూడా ఈ మూవీ చూసి ఉంటుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.